మినిమం లెక్చర్ క్లాస్ చెప్పాలంటే మినిమం పీజీ నుంచి ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి అప్రూవల్ ఉండాలి. అలా అప్రూవల్ లేని కాలేజ్ చాలా ఉన్నాయి. ఆ అప్రూవల్స్ లేకుండా కాలేజీలో టీచ్ చేస్తున్నారు. అలా టీచ్ చేయొద్దని మా ఒక్క డిమాండ్. అలాగే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రింబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలి. ఉదాహరణకి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి. రీసెంట్గా ఎన్ని క్లోజ్ చేశారు? మళ్ళీ మౌలిక వసతులు ఇవ్వనేగా క్లోజ్ చేసింది. అయినా వాళ్ళు కోర్టుకు వెళ్తారు, మళ్ళీ పర్మిషన్ తీసుకుంటారు. అసలు స్టార్టింగ్ టాస్క్ ఫోర్స్ వచ్చి మీ కాలేజ్ పనికిరాదయ్యా ఇంజనీరింగ్ అని చెప్పినా కూడా కోర్టుకు వెళ్తారు. మన న్యాయ వ్యవస్థ కూడా అంత బాగుంది. కోర్టుకు వెళ్తారు, మళ్ళీ పర్మిషన్ తీసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు బాగాలేదని చెప్తేనే అది రద్దు చేసేది. కోర్టుకు వెళ్ళి మళ్ళీ పర్మిషన్ తీసుకొని మళ్ళీ కాలేజ్ నడిపిస్తారు. కాలేజీలు ఎట్లా నడిపిస్తారు? నేను డిగ్రీ చదువుతున్నా, మామూలుగా తెలిసే అతను ఉంటే నాకు బీటెక్లో సీట్ వచ్చినట్టు నేను వాడికి చెప్పనే చేయను. నాకు సీట్ వచ్చినట్టు అక్కడ ఉంటే నా లిస్టు ఫీజు రింబర్స్ చెప్తాడు. నేను చేసే డిగ్రీ నాకు బీటెక్ సర్టిఫికేట్ రాదు, ఏది రాదు, కానీ ఫీజు రింబర్స్ చేస్తాడు. అలాంటి కాలేజీలు మన సూర్యాపేటలో చాలా ఉన్నాయి. నేమ్స్ కూడా చెప్తే బాగుంటుంది, కానీ నేమ్స్ కూడా తెలుసు. మెయిన్ అది క్లోజ్ చేయాలి. ప్లస్ అందరికీ విద్య, అందరికీ ఉపాధి. శాస్త్రీయ విద్య లేదు. మనం చూస్తాం ల్యాబ్స్లో బ్యూరెట్లు పిపెట్లు అని చూపిస్తారు డ్రాయింగ్ మీద.